శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర దేవస్థానం ఇక్కడ సుమారు 15 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నది. స్వామి స్వయంభు. అందరూ ఇక్కడ పిలువబడే పేరు వచ్చి అడవిలో శివయ్య. అడవిలో శివయ్యగా నామం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వయంభుగా మీ చేతులతో శ్వాసతాలతో అభిషేకం చేయడం విశేషం. అలాగే తెల్లమతి చెట్టు శ్రీశైలం తర్వాత ఇక్కడే స్వయంభుగా చెట్టు కూడా ఇక్కడే వెలిసింది. అందుకు స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా దీపారాధన కార్యక్రమం ఇక్కడ పూజలు చేస్తారు. వెనక సహస్ర దీప మండపము, కార్తీక దీపం ఆడడానికి కూడా అందరూ దీపాలు పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వయంభుగా వెలిసినటువంటి ఈ శివయ్యను ఒకప్పుడు 500 మంది వచ్చేవారు. ఈరోజు శివరాత్రికి 50,000 మంది వస్తున్నారు. ఈ కార్తీక మాసంలో 41 రోజు ప్రతిరోజు అన్నదానము, స్వామికి అభిషేకం, పూజలు, అయ్యప్ప మండపం కూడా కట్టాము. అయ్యప్ప మండపంలో నిత్య అభిషేకం అయ్యప్పకి జరుగుతూ భజన కార్యక్రమాలు, అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ నా పేరు కొట్టే రామ్మూర్తి, ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. ఈ మానసాదేవి సహిత నాగేంద్ర మండపము, నవకిరాల మండపం కూడా మేము నిర్మించడం జరిగింది. అలాగే మా అన్న కుమారైన కొట్టే సూరిబాబు, సంధ్య వాళ్ళ కుమారుడు క్రీస్టేషన్ వారి జ్ఞాపకార్థం వెనక సహస్రదీప మండపము, కార్తీక మాస దీపము రెండు కూడా ఆయన సుమారు 9 లక్షలు ఖర్చు పెట్టి ఆయన నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానాలు 41 రోజులు జరిగేదానికి విశేషంగా భక్తులు కూడా వారి ఇష్టానుసారం బియ్యము, కందిపప్పు మీద కూడా విరాళాలు ఇస్తున్నారు. వారందరి సహకారంతో ఇక్కడ జరుగుతుంది. గన్నపూరు వినోద్ రెడ్డి గారు, పిడూరు శ్రీనివాస్ రెడ్డి గారు నిత్యము ఇక్కడ మాకు రైసు, బియ్యము పర్మనెంట్గా వాళ్ళే ఇస్తున్నారు. సరుకులకు మిగతా వాళ్ళందరూ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశేషంగా నాగుల పుట్ట కూడా ఉన్నది. 5వ తేదీ పుట్ట నాగుల చవితి రోజు చాలా బాగా జరుగుతుంది. 5వ తేదీ వచ్చి పౌర్ణమికి ఇక్కడ గోపూజతో పాటు వృషభ అలంకారం 500 మంది ఆవుపాల కలశాలతో ఈ ఎడ్జ్ నుంచి స్వామి దగ్గరికి స్వయంగా వాళ్ళే కలశాలతో స్వామి మీద పాలు పోసి చేయడం చాలా విశేషము. చాలా విశేషంగా ఆ రోజు భక్తులందరూ ఇక్కడ సుమారు 6-7 వేల మంది ఆ రోజు పాల్గొంటారు. విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. దానికి మీరు తోచిన విధంగా వస్తు రూపాయన కానీ, ద్రవ్య రూపాయన కానీ ఈ దేవస్థానం కూడా ఈ సంవత్సరంలో నిర్మాణం చేపట్టడానికి సంబంధం అవుతున్న మా కమిటీ మెంబర్లందరూ కలిపి. కాబట్టి మీరు ఏ రూపంగా అయినా సరే ఇవ్వదలుచుకున్న వారు కమిటీ వారిని సంప్రదించి, కమిటీ సభ్యులందరూ ఇక్కడ 15 మంది ఉన్నారు. వాళ్ళతో యూనియన్ చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో సంప్రదించి తగిన రసీదు పొంది పైగం చెల్లించడం కానీ, ద్రవ్యం ఇవ్వడం కానీ కూడా జరిగితే ఈ అయ్యప్ప స్వయం అయిన పేరు అభయ. కాబట్టి మీకు అందరికీ ఆయన ఆశీర్వాదము అభయం జరుగుతుంది. కాబట్టి నెంబరు కొట్టే రామ్మూర్తి చైర్మన్ 9849050028, వైస్ చైర్మన్ బండి సీనయ్య 9848383842. ఆ నెంబర్ కానీ సంప్రదించి మిగతా సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ మెంబర్లందరికీ ఈ బోర్డులో అందరి నెంబర్లు రాసి ఉంచాము. కాబట్టి మీరు ఆ విధంగా వచ్చి ఈ యొక్క అభివృద్ధిని చూసి మీరు ఇంకా చేయదలుచుకున్న సహాయ సహకారాలు అందించమని కూడా ఆయన అభయలింగేశ్వరుని ఆశీర్వాదం పొందవలసింది కూడా కోరుతున్నాం. శ్రీ దుర్గాభవాని సత అభయలింగేశ్వర స్వామి దేవస్థానము వెంకటాచల మండలం కావుటూరు దాటిన తర్వాత ఆర్టీసీ కాలేజీ ట్రైన్కి ఆపోజిట్లో ఈ యొక్క శ్రీ దుర్గాభవాని సత అభయలింగేశ్వర స్వామి దేవస్థానము దినదినాభివృద్ధి చెందుతుంది. మీకు అందరికి కూడా తెలుసుంటుంది. అడవిలో శివాలయం అంటే ప్రత్యేకత చాలా ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు అభయలింగేశ్వరుడుగా స్వయంభుగా వెలిశాడు. స్వయంభుగా వెలిసి బ్రహ్మసూత్రముతో వెలిశాడు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మసూత్రంతో వెలవటము, స్వయంభుగా వెలవటము, అమ్మవారిని మాత్రం మనం ప్రతిష్ఠించాము. ఇక్కడ భక్తులు తండోపతులు ఇచ్చేస్తారు. కానీ భక్తులు ఇచ్చేసి భక్తుల యొక్క స్వహస్తాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలు, పంచ ఫలాలతో కూడా అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ దేవస్థానం కనిపిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలంలో ఉంది, కాశీలో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి భక్తుడు కూడా సామాన్య మానవుడు వచ్చేసి పాల ప్యాకెట్ తెచ్చుకోలేకపోయినా ఒక చెంబు నీళ్ళైనా పోసి స్వామి అభయలింగేశ్వర స్వామి, శ్రీ దుర్గాభవాని అభయలింగేశ్వర స్వామి నాకు శక్తిని ప్రసాదిస్తే మళ్ళా మీకు అభిషేకం చేసుకుంటాను స్వామి అని చెప్పి వాళ్ళ యొక్క కోరికను తీర్చుకుంటున్నారు. అలాగే స్వహస్తాలతో చేసుకోవటము,
ఇక్కడ మెయిన్గా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఆయన తాగుతాం, నా తండ్రిని తాగుతున్నాము, ఆ పరమేశ్వరుని తాగుతున్నాము అని చెప్పి మనమంతా ఎంతో పులకరించిపోతాం అనమాట. అలాంటి ఒక అవకాశాన్ని ఇక్కడ కలిగి ఉన్నారు. అలాగే ఇక్కడ పంచముఖ వినాయక స్వామి స్థాపించడం జరిగింది. పంచముఖ వినాయకుడు అంటే పంచముఖ ఆంజనేయుల స్వామి లాగా, గాయత్రి మాతకి ఐతలాగా పంచముఖ వినాయక స్వామి. ఆ వినాయక స్వామి గారికి వచ్చేసి ఒక బెల్లపు ముక్క పెట్టి ఒక కొబ్బరికాయని కొట్టి, నాయన పంచముఖ వినాయక స్వామి మా యొక్క సంకల్పాన్ని నెరవేర్చంటే తప్పనిసరిగా ఆ యొక్క పంచముఖ వినాయక స్వామి భక్తుల యొక్క మనోభీష్టలు తీరుస్తున్నాడు. అలాగే శ్రీ ఒల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. అలాగే పాముల పుట్టున్నది. అలాగే ఈ యొక్క పాములకి అందరూ కూడా అధిష్టాన దేవతైనటువంటి మానసాదేవి సహిత నాగదేవతా మండపాన్ని కూడా ఇక్కడ పోయిన సంవత్సరం నిర్మించడం జరిగింది. ఈ యొక్క మానసాదేవి సహిత నాగమండపానికి ఉభయతాతలు వ్యవహరించినటువంటి వారు ఈ యొక్క ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ కొట్టే రామూర్తి గారు, వాళ్ళ సతీమణి శ్రీమతి మల్లేశ్వరి గారు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ కొడుకు వెంకట సుమన్ గారు, వాళ్ళ సతీమణి శ్రీమతి రమ్య గారు, వాళ్ళ ఒక్క కుమారుడు అర్జున్ మహదేవ్, సాయి శివనప్రియలు. అలాగే మళ్ళా యొక్క మానసాదేవి సహిత నాగమండపం పక్కన నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నవగ్రహ మండపానికి కూడా ఈ యొక్క ఆలయ చైర్మన్ కొట్టే రామూర్తి గారి కుమారుడు వెంకట సుమన్ ధర్మకర్తగా ఉండి ఖర్చుకి వెనకాడకుండా వ్యక్తులు వచ్చేసేటువంటి భక్తులు ఈ యొక్క నవగ్రహాలను ప్రదక్షిణ చేసుకుని ఇక్కడ చేస్తుంటారన్నమాట. చెందుతుంది. ఒక శివరాత్రికి దగ్గర 50,000 మంది భక్తులు వస్తారు. శివరాత్రికి ఏంటంటే మనం స్వచ్ఛమైన ఆవు పాలతో మాత్రం అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని భక్తులు కల్పిస్తాం. 365 రోజులు పాల ప్యాకెట్లు రకరకాల పాలతో పోసినా ఆయనకి ఒక్క శివరాత్రి రోజు మాత్రము స్వచ్ఛమైన ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ వారు భక్తులకు కల్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. ఈ కార్తీక మాసము నిన్నటి నుంచి అనగా 10వ నెల 22వ తారీఖు నుంచి 2025 సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఈ యొక్క కార్తీక మాసం వచ్చే నెల 20వ తారీఖు దాకా ఉంటుంది. అలాగే ఇంకొక 10 రోజులు వెచ్చించి మండలం రోజులు నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నిత్యాన్నదాన పథకం అనేది ఈ యొక్క మండల రోజులు శివభక్తులు అయ్యప్ప స్వామి మండపం ఉంది కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు విచ్చేసి అయ్యప్ప మండపంలో అయ్యప్ప భజన కార్యక్రమం చేసుకుని తదుపరి తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి ఈ యొక్క మండల రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరాగంగా ప్రవేశపెట్టడం జరిగింది దేవస్థాన కమిటీ వారు. అలాగే ఇక్కడ చూశారు కదా, ఇది తెల్లమద్ది చెట్టు శివస్వరూపం అన్నమాట. శ్రీశైలంలో మీరు వృద్ధమల్లికార్జున దగ్గర త్రిపల ఉంటుంది, మర్రి, జువ్వి, రావి. అలాగే పాతాళ గంగపోయే దగ్గరలో 5 చెట్టు కలిసి ఉంటుంది. అలాంటి యొక్క తెల్ల మద్ది చెట్టు ఈ యొక్క శివస్వరూపంతో కలిగి ఇక్కడ వెలిసిందనమాట. ఈ యొక్క శివస్వరూపం వెలిసినటువంటి తెల్ల మద్ది చెట్టుకి నేనే ఇక్కడ, నా పేరు భాస్కర్ స్వామి. మీకు తెలియకపోతే ఈ వీడియో చూసేనా కానీ నా నెంబర్ నోట్ చేసుకోండి. 9177706155 9177706155. ఈ ముడుపులని నేనే కట్టిస్తాను. ముడుపుకి కావాల్సిన వస్తు సామగ్రి అంతా నా దగ్గరే ఉంటుంది. మీరు పెళ్లి కావాల్సిన పెళ్ళిళ్ళు, ఎన్నో సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయ్యి సంతానం లేని వాళ్ళు కూడా 10 సంవత్సరాలు మేము టెస్ట్ బేబీ లేము, అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము, ఎంతో ఖర్చు పెట్టుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మీడియా వాళ్ళు వచ్చి నా దగ్గర ఈ యొక్క తిప్పని తీర్చుకోవటము, వాళ్ళ యొక్క ఇది చాటు జరుగుతుంది అనమాట. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వాళ్ళు కూడా మాకు సంతానం లేదు స్వామి, మాకు ఉద్యోగం లేదు, మాకు ఏమీ లేదని చెప్పి ఎంతోమంది కూడా బాధపడుతూ వచ్చేసి ఇక్కడికి వచ్చి నా దగ్గర ముడుపులు కట్టించుకొని, ఈ ముడుపులన్నీ నేనే కట్టించింది అన్నమాట. వచ్చేస్తే అక్కడ కావాల్సిన ముడుపుకి కావాల్సిన సామగ్రి అంతా నా దగ్గర ఉంటుంది, నేనే కట్టించేస్తాను. మీ యొక్క సంకల్పాన్ని కేవలం 101 రోజులోనే తీరలేదు అన్న వాళ్ళు ఇతరకు ఎవరు లేరు. ఎందుకంటే ఆ అభయలింగేశ్వరుడు యొక్క అభయహస్తం అలా ఉంటుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్వయంభూ ఆయన బ్రహ్మసూత్రం కలిసి వెలిచాడు. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు, బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని ఒక్కసారి దర్శిస్తే జన్మ జన్మల యొక్క మన పాప కర్మాలన్నీ వైదొలిగిపోతాయని చెప్పి మన సరస్వతి పుత్రుడైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు. అలాగే ఈ యొక్క తెల్ల మద్ది చెట్టుకి ఎంతో విశిష్టత కాబట్టి మీలో ఎవరైనా కానీ ఈ వీడియో చూసి మీ కోరికను నెరవేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రేపు నెల అనగా 9/11/2025 ఆరుద్ర నక్షత్ర సందర్భంగా మన అభయలింగేశ్వర స్వామి వారికి
108 కేజీల బియ్యాన్ని వండించి అన్నాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి ఉభయదారులు వివరించినటువంటి వారు శ్రీ పుత్తేటి శివప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి శ్రీమతి సుభాషి గారు, వాళ్ళ కుమారుడు చిరంజీవి జ్ఞానేష్, చిరంజీవి మనీషులు, వీళ్ళంతా కూడా మన కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఆ రోజు ఆరుద్ర నక్షత్రము, స్వామివారికి అన్నాభిషేకం ఈ యొక్క చేస్తున్నారు కాబట్టి ప్రతి భక్తులు ఇచ్చేసి స్వామివారికి అన్నాభిషేకం చేసేటువంటి ఆ యొక్క అన్నాన్ని మనం స్వీకరిస్తే మన ఒడ్డులో ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఇచ్చేసి ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.